భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కేరళలో కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ల్యాండ్ అయింది. అయితే ఆ సమయంలో ఈ హెలికాప్టర్ ఒక వైపుకు భూమిలోకి కూరుకుపోయింది. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. వారంతా కలిసి ఒరిగిపోయిన హెలికాప్టర్ను సరిచేశారు. దీంతో భద్రతా సిబ్బంది సాయంతో ముర్ము హెలికాప్టర్ నుంచి కిందకి దిగారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. മൂന്നാമത് ഏറ്റവും അവസാനം നിരീക്ഷണം വന്ന് ലാൻഡിയതിനു ശേഷം രണ്ടെണ്ണം ഒരുമിച്ച് ഒന്ന് വന്നിട്ട് ഒരു 2 സെക്കൻഡ് കഴിഞ്ഞ് അടുത്ത് വന്നിട്ട് രണ്ടാമത് కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేరళలో 4 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం తిరువనంతపురం చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, సీఎం పినరయి విజయన్, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో తిరువనంతపురంలో భారీ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. రాజ్భవన్ కు ఆమె వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేశారు. పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. శబరిమల సందర్శన తర్వాత సాయంత్రం తిరువనంతపురం తిరిగి వెళ్లనున్నారు. అయితే ఈ క్రమంలోనే రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విందు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 10:30 రాజ్భవన్లో మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మధ్యాహ్నం 12:50 హెలికాప్టర్ ద్వారా శివగిరి చేరుకుని శ్రీ నారాయణే గురు మహాసమాధి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4:15 పాలలోని సెయింట్ థామస్ కళాశాలలో ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముగింపు వేడుకను ప్రారంభిస్తారు. అయితే 24న సాయంత్రం 4:15 కొచ్చిలోని సెయింట్ థెరిసా కళాశాలలో జరిగే శతాబ్ది ఉత్సవాల కోసం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ద్రౌపది ముర్ము ఢిల్లీకి బయలుదేరతారు. ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ద్రౌపది ముర్ము సేఫ్గా బయటపడ్డారు. సో హెలికాప్టర్ ఒకవైపు వంగి కింద పడిపోవడంతో అక్కడున్న సిబ్బంది అండ్ అలాగే అధికారులంతా కూడా దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. దానిని కొంచెం సరిచేసి ద్రౌపది ముర్ముని బయటకి తీసి సేఫ్గా పక్కకి తీసుకెళ్లడం జరిగింది. అండ్ అలాగే దాని తర్వాత హెలికాప్టర్ని కూడా సెట్ చేస్తూ ఉన్న విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. అయితే కేరళలో ల్యాండింగ్ సమయంలో ఒకవైపు భూమిలోకి కూరుకుపోయింది హెలికాప్టర్. అయితే గుంతలో ఇరుక్కుపోవడంతోనే అక్కడ హెలికాప్టర్ ఆగిపోయిందని చెప్పి అక్కడ ఆర్మీ హెలికాప్టర్ కెప్టెన్ ఎవరైతే ఉంటున్నారో ఆయన చెప్పడం జరిగింది. సో హెలికాప్టర్ ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో ఆ ప్రదేశం గుంతలు ఉన్నందున మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు. అక్కడ హెలికాప్టర్ బరువుకి ఒక్కటేసారి పెడల్ కింద పడగానే అది మొత్తం ఇట్లా కూరికిపోయి ఒకవైపు వంగిపోయింది. సో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అండ్ అలాగే అధికారులు, అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అలర్ట్ అయ్యి పరుగులు తీసుకుంటూ వచ్చి వెంటనే ద్రౌపది ముర్మును బయటకు తీయడం జరిగింది. హెలికాప్టర్ బరువుతోనే అక్కడ ల్యాండ్ అవ్వగానే అక్కడ నేల సరిగ్గా లేక హెలికాప్టర్ ల్యాండింగ్ అయిన తర్వాత ఆ బరువుకి అది మొత్తం కిందకి కూరిపోయింది మట్టిలోకి. సో దాన్ని వెంటనే ఒకవైపు ఒరిగిపోయిన దాన్ని వాళ్ళు సెట్ చేసి తీస్తున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ഫയർഫോഴ്സ് ചേർന്ന്